ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు అన్నదాతను నిండా ముంచాయి. చేతికొచ్చిన వరి, మొక్కజొన్న పంట తడిసి ముద్దైంది. దీంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. లక్షలు పెట్టుబడి పెట్టి ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికందే సమయంలో నీటిపాలు కావడంతో కల్లూరు, వైరా, నేలకొండపల్లి, కూసుమంచి మండలాల్లో వరి, మొక్కజొన్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అకాల వర్షం మిగిల్చిన పంట నష్టంపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వరి పంట పండించిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అకాల వర్షంతో పంట అంతా కూడా తడిసిపోవడంతో నిన్న అర్ధరాత్రి కురిసిన వర్షానికి, అలాగే గత వారం రోజులుగా 3 సార్లు పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురవడం, ఈదురుగాలులతో పంట అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. నీళ్ళలోనే ఇంకా ధాన్యం అంతా కూడా తేలియాడుతున్న సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం ఇవన్నీ తేమ శాతం చూసినాకే కొంటున్న నేపథ్యంలో ఇవి అమ్మాలన్నా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా పాలేరు నియోజకవర్గం కావచ్చు, ఖమ్మం కావచ్చు, సత్తుపల్లి కావచ్చు, వైరా కావచ్చు, చాలా ప్రాంతాల్లో ఇప్పటికే పంట కోతలు అయిపోయి వడ్లన్నీ కూడా కళ్ళాల దగ్గర తెచ్చిపోసి ఆరబెట్టిన సమయంలోనే అకాల వర్షం అనేది చాలా నట్టేట ముంచిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులు. తొందరగా కొనుగోలు చేయాలని కోరుతున్నారు. కొంతమంది మహిళా రైతులు ఉన్నారు. అమ్మ, చెప్పండి, ఏంటి పరిస్థితి మీది? ఏందండి, మేము బువ్వయం తినేవండి, వడ్లు కోసుకొచ్చుకొని ఇక్కడ పోసుకుంటే నీళ్ళల్లో దేవి వేసుకుంటున్నామండి. మాకు తినటానికి అన్నం లేక మేము అలవాటేస్తున్నామండి. నీళ్ళల్లో దేవి వేసుకుంటున్నాం. మాకు రైతు కొనాలండి, గవర్నమెంట్ కొనాల. మేము ఎట్ట బతికేమండి? మీరు చెప్పండి పెద్ద ఆయన, ఎన్ని ఎకరాలు వేసారు, ఏంటి పరిస్థితి? మేమండి 4 ఎకరాలు అయ్యి 4 ఎకరాలు తడిచిపోయినాయి. కొనేవాళ్ళు లేడు. మరి తీసుకొచ్చి ఆడ పోసినాం, నీళ్ళు దేవేస్తాను. మరి ఎట్ట కొంటారు ఏందో. మరి గవర్నమెంట్ మొన్న ఒక లారీ వేసారు, అవి కొనలేదని, దిగుమతి కాలేదని అంటున్నారు. ఇక అసలు వేయలేదు. ఇవాళ మేచర్ కూడా, నిన్న కూడా మేచర్ చూడలేదు. మొన్న చూశారు, వేసారు. ఇక నిన్న కూడా మేచర్ చూడలేదు. మరి ఇవాళేమో ఈ వర్షం రాత్రి అనుకోకుండా వచ్చింది, ఆగమాగం అయింది. నీళ్ళల్లో దేవేస్తాను. అసలు వాళ్ళు ఐకేపీ సెంటర్ ఓపెన్ చేయటమే సగం ధాన్యం అయిపోయినాక చేశారు. ఆ చేసిన వాళ్ళు కూడా అసలు కొంటున్నారా అంటే, ఒకరోజేమో మేడం సెలవు పెట్టింది అన్నారు, ఇంకో రోజేమో అధికారులు ఎవరు రారు, ఊకోలేక ఒకరోజు రాస్తారోకో చేసినాం. ఒక లారీ వేశారు, మళ్ళీ అట్లే ఉంది. రాత్రి చూస్తే పట్టాలు గాలికి లేచిపోయి వాళ్ళకి ఈ ఒడ్లన్నీ దడిచిపోయి మేము ఎంత బాధపడుతున్నాం. ఇప్పుడు ఈ కూలి వాళ్ళని పెట్టుకొని ఇవన్నీ తీస్తున్నాం. కాకపోతే ఏంటంటే అమ్మటే తక్షణమే వీటిని ఇది తేమ శాతం పరిశీలించకుండా కొంటే మీకు న్యాయం జరుగుద్దని మేము అనుకుంటున్నాం. కలెక్టర్ గారికి, మరి ఎంఆర్ఓ గారికి, మరి వ్యవసాయ మంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, తొందరగా కొనాలి మా ధాన్యం. మీరు చెప్పండి అన్న, మ్యాచర్ ఎంత వస్తే తీసుకుంటున్నారు? మ్యాచర్ 17 వస్తే తీసుకుంటారు. ఈ 17 రావాలంటే ఈ లోపల మొక్కలే వస్తాయి. మొత్తం నీళ్ళలో నాన్ని రాత్రి అకాల వర్షానికి ఈ తడిసిన ధాన్యాన్ని అయినా తొందరగా కొనుగోలు చేయాలని, మ్యాచర్తో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని కోరుతున్నాను. అధికారులు చూసారా ఇక్కడికి? అధికారులు ఇంతవరకు అయితే ఎవరు రాలేదు. ఇది మనం చూడవచ్చు, పెద్ద ఎత్తున వరి ధాన్యం మొత్తం కూడా తడిసిపోయింది. వీటన్నిటిని కూడా ఇప్పటికే ఆరబెట్టడం జరుగుతుంది. మ్యాచర్ 17% పైన వస్తేనే అధికారులు అయితే కొనేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన పరిస్థితి అయితే కనపడుతుంది. అలాగే ముఖ్యంగా పాలేరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి చాలా చోట్ల కూడా మొక్కజొన్న రైతుల పరిస్థితి కూడా ఆధ్వానంగా తయారైంది. వాళ్ళు పండించినటువంటి మొక్కజొన్న పంట అంతా కూడా ఇలాగే తడిచిపోవడంతో అది కూడా మ్యాచర్ వస్తేనే కొంటా అని అధికారులు చెప్తున్న నేపథ్యంలో వరి కల్లాలు, అలాగే మొక్కజొన్న కల్లాల దగ్గర అయితే రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వాటన్నింటినీ కూడా ఆరబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ అధికారులు ఇక్కడికి వచ్చి మొత్తం కూడా చూసి త్వరగతిన ఈ పంటను కొనుగోలు చేస్తే తమకు ఎంతో మేలు జరుగుతుందని రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గణేష్ కిరణ్, ఖమ్మం జిల్లా.